హాయ్ ఫ్రెండ్స్, మా గార్డెన్లో బీరకాయలు స్టార్ట్ అయ్యాయి. చూడండి, ఇది హై ఈల్డింగ్ బేర్ అండి. ఇది హ్యాపీ గార్డెన్ చప్పారా సార్ పంపించారండి ఈ సీడ్స్. హై ఈల్డింగ్ అంటే చాలా పెద్ద లాంగ్ అవుతుందండి బేర. చూడండి, వచ్చి ఇక్కడ కూడా చూడండి, ఇది నార్మల్ వెరైటీ అండి. ఈ బేర ఇది కొంచెం షార్ట్గా ఉంది, లావుగా అవుతుంది. ఇది మామూలు. ఇక్కడ కూడా ఒక బేర, ఇది కూడా హై ఈల్డింగేనండి. ఈ బేర కూడా చూడండి ఇలా వస్తే ఇక్కడ ఒక బేర. ఈ సీడ్ చాలా బాగుందండి. ఈ వెరైటీ బేర లాంగ్ వెరైటీ. 2 కాయలు తీస్తే కేజీ వరకు వస్తాయటండి ఇవి. చూడండి, ఇక్కడ కూడా ఒక కాయ చిన్నది స్టార్ట్ అయ్యింది. ఇంకా క్రాప్ కూడా వస్తుంది. ఇక్కడ ఇవన్నీ బేరేనండి. ఇలాగా అక్కడ లాంగ్ బీన్స్ అండి, బర్బటి కాయలు అక్కడ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ ఒకటి ఉందండి బేర. ఇవ్వండి, పైన అయితే అలా క్రాప్ అవుతున్నాయి. ఇదంతా బేరేనండి. ఇది చెట్టు చిక్కుడు. చూడండి, ఇదంతా చెట్టు చిక్కుడు స్టార్ట్ అయ్యింది మాకు. ఇది లాంగ్ బీన్స్ అండి. ఇది అయితే పందిరి చిక్కుడు అండి. ఇదంతా పందిరి కలుకుంటుంది. చూడండి, ఇది కూడా లాంగ్ బీన్స్ అని. మొత్తం అన్ని పాదులు ఫుల్గా ఉన్నాయండి. ఆగాకర అవన్నీ కూడా. ఇది ఆగాకర మేలు ఫీమేల్ కలిపి అవుతున్నాయి. ఇంకా కాయ అయితే ఒకటి వచ్చిందండి. పింజలు వస్తున్నాయి కానీ మగ్గిపోతుంది. చూడండి, ఇలాగ అయిపోతున్నాయి ఆగాకర. పాలినేషన్ అవ్వకపోయినవన్నీ ఇదైపోతున్నాయి. పాలినేషన్ అయిన కాయలు అవుతున్నాయి. రెడ్ బెండ, నేనైతే ఇది సీడ్ కుంచానండి. మొదటి కాయ ఒక ప్లాంటే ఉందండి. ఈ సీడ్ కుంచుకుంటే మనకి ఎక్కువ అవుతాయి కదా, అలా నేను రెడ్ బెండ్ సీడ్ కుంచుకున్నాను అండి. దోస కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది. దోస ఇది ఇక్కడ ఫ్లవర్. చూడండి, లాంగ్ బీన్స్ కాయలు ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయ్యాయండి. క్రేపర్స్ మనకి బేర తొందరగా వస్తుంది, లాంగ్ బీన్స్ తొందరగా వస్తుంది. చిక్కుడు